సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కళ్యాణరేవు జలపాతం ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో ఒక యువకుడు అందులోకి దిగి గల్లంతైన ఘటన సంచలనంగా మారింది. ఆ డీటెయిల్స్ చూద్దాం బిగ్ అప్డేట్ తర్వాత. హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటిని ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ని గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. రైట్, ఇక వార్తలోకి వెళ్తే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాల కారణంగానే వాగులు, వంకలు, నదులు, జలపాతాలు సైతం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వీటి అందాలను చూసేందుకు క్రమంగా కొందరు సరదా కోసం ఈ ప్రవహిస్తున్నటువంటి వరద ప్రవాహాల వద్ద, నీటి జలపాతాల వద్ద అక్కడికి వెళ్ళి చూడ్డానికి లేకుంటే ఈత కొట్టడానికి అక్కడికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో చాలామంది గల్లంతవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. కళ్యాణరేవు జలపాతం అందాలను తిలకించడానికి వెళ్ళిన ఒక యువకుడు ఉధృత ప్రవాహంలో గల్లంతయ్యాడు. ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేపింది. చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండల పరిధిలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. మండల పరిధిలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్నటువంటి కళ్యాణరేవు జలపాతం వద్దకు యూనిస్ అనే 23 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. ఈ జలపాత దృశ్యాలను చూసేందుకు వచ్చిన ఈ యువకుడు నీటి ప్రవాహానికి దిగి ఈత కొట్టే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క క్రమంలోనే జలపాతం ఉధృతిని తట్టుకోలేక నీటిలో కొట్టుకుపోయి గల్లంతైపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే యూనిస్ స్నేహితులు అతని కోసం వెతకడం మొదలుపెట్టారు. కానీ అప్పటికే ప్రవాహం చాలా వేగంగా ఉండడంతో, అలాగే జలపాతం లోతు ఎక్కువగా ఉండడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వారు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు ఈ యొక్క విషయాన్ని కూడా వెంటనే అందించారు. సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే ఘటన జరిగినటువంటి కళ్యాణరేవు జలపాతం ప్రాంతానికి చీకటి పడకముందే చేరుకున్నారు. రోప్వే సహాయంతో పాటు స్థానికంగా అందుబాటులో ఉండేటువంటి పాతాళ భైరవి వంటి వాటిని ఉపయోగించి గాలించడం కూడా మొదలుపెట్టారు. చీకటి పడే వరకు కూడా వారు జలపాతం పరిసరాలలో అనువనువున వెతికినారు కూడా. అయినప్పటికీ కూడా యూనిస్ మృతదేహం మాత్రం దొరకలేదు. ప్రమాదకరమైనటువంటి ప్రవాహం, చీకటి కారణంగా ఇక చేసేదేం లేక అధికారులు తమ గాలింపు చర్యలను తాత్కాలికంగా ఆపేసి వెనుదిరిగారు. ప్రస్తుతం యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ఉదయం ప్రారంభం అయిపోయాయి. ఈరోజు కూడా యువకులు, ప్రజలు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి వాగులు, జలపాతాల వద్దకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదకర సాహసాలకు దూరంగా ఉండాలంటూ కూడా అధికారులు గట్టిగా సూచిస్తున్నారు. ఇప్పటికీ ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతూనే ఉన్నాయి, గతంలో జరిగాయి. అయినప్పటికీ కూడా యువకులు మాత్రం వారి యొక్క సరదా కోసం ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. చిన్న క్షణికావేశంలో తీసుకునేటువంటి ఒక రాంగ్ స్టెప్ వారి యొక్క కుటుంబాన్ని మొత్తాన్ని కూడా చిన్నాభిన్నం చేసేటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. ముఖ్యంగా ఇలాంటి జలపాతాల వద్ద చాలా జాగ్రత్తగా ఉండాలి. జలపాతాలంటేనే ఎంత ఆహ్లాదకరంగా, ఎంత సుందరంగా కనిపిస్తాయో, అది రక్కసిలాగా పీక్కు తినేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి తేడా వస్తే. అంత జాగ్రత్తగా ఉండాలి, అంత డేంజర్గా ఉంటుంది జలపాతాలంటే కూడా. సుడిగుండాలలాగా తిప్పేసి లాగేసుకునేటువంటి శక్తి జలపాతాలకు ఉంటుంది. ఎందుకంటే అది ఒక నదిలాగా, ఒక ప్రవాహం, ఒకటే ప్రవాహం లాగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది జలపాతానికి. సుడులు తిరుగుతూ ఫ్లోటింగ్ కూడా తగ్గుతూ, ఎక్కువ పెరుగుతూ తగ్గుతూ వచ్చేటువంటి ఫ్లోటింగ్ జలపాతాలలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు దూరం నుంచి చూసి ఫోటోలు దిగడం వరకు ఓకే, కానీ అందులోకి దిగి ఈత కొట్టాలి, అందులో జలకాలు ఆడాలి, లేకుంటే అందులో కాసేపు ఫ్రెండ్స్తో ఆటలు ఆడాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోకూడదు. అలా అనుకొని చేసేటువంటి పరిణామాలే అనేక మంది ప్రాణాలను గతంలో తీసాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితికి దారితీసింది.